ఈరోజు మనము 4th క్లాస్లో ఉన్నటువంటి రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకుందాము. వెయ్యేళ్ల కవినోయ్ అనే గేయమును రచించినది ఎవరు? వెయ్యేళ్ల కవినోయ్ అనే గేయమును రచించినది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ అడవి బాపిరాజు. అడవి బాపిరాజు. నెక్స్ట్, రాజు కవి అన్న పాఠ్యాంశము రచించినది ఎవరు? రాజు కవి అన్న పాఠ్యాంశమును రచించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ గుర్రం జాషువా. రాజు కవి అన్న పాఠ్యాంశమును రచించినది గుర్రం జాషువా. నెక్స్ట్, దెబ్బకు దెబ్బ అనే కథను ఎక్కడి నుంచి గ్రహించారు? దెబ్బకు దెబ్బ అనే కథను ఎక్కడి నుంచి గ్రహించారు? సో ద ఆన్సర్ ఈజ్ నీతి కథలు. దెబ్బకు దెబ్బ అనే కథను నీతి కథల నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితుడు ఎవరు? నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితుడు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ గుర్రం జాషువా. నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితుడు గుర్రం జాషువా గారు. నెక్స్ట్, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం అనే గేయ పంక్తులలో రుచిమయం అనే పదానికి అర్థం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ కాంతితో నిండినది. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం అనే గేయ పంక్తుల్లో రుచిమయం అనే పదానికి అర్థం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ కాంతితో నిండినది. రుచిమయం అంటే కాంతితో నిండినది అని అర్థము. నెక్స్ట్, రాజు కవి అనే పాఠ్యాంశము ఇతివృత్తం ఏమిటి? రాజు కవి అనే పాఠ్యాంశము ఇతివృత్తం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ నైతిక అంశం. నైతిక అంశంతో ఇతివృత్తంతో కొనసాగేటువంటి పాఠ్యభాగమే రాజు కవి. నెక్స్ట్, రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? పద్య కథా ప్రక్రియ. సో ద ఆన్సర్ ఈజ్ పద్య కథా ప్రక్రియ. రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్య కథా ప్రక్రియ. నెక్స్ట్, రాజు కవి అనే పాఠం రచించిన గుర్రం జాషువా ఎక్కడ జన్మించారు? రాజు కవి అనే పాఠం రచించిన గుర్రం జాషువా ఎక్కడ జన్మించారు? సో ద ఆన్సర్ ఈజ్ గుంటూరు. నెక్స్ట్, వెయ్యేళ్లకు పూర్వం కవిని అని చెప్పుకుంటూ పాటలు రచించినటువంటి కవి ఎవరు? వెయ్యేళ్లకు పూర్వం కవిని అంటూ చెప్పుకుంటూ పాటలు రచించినటువంటి కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ అడవి బాపిరాజు. అడవి బాపిరాజు. నెక్స్ట్, సామాజికంగా ఉన్న అంశాలను ఎత్తిచూపే ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశాన్ని చెప్పండి. సామాజికంగా ఉన్న అంశాలను ఎత్తిచూపే ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశాన్ని చెప్పండి. సో ద ఆన్సర్ ఈజ్ రాజు కవి. నెక్స్ట్, దెబ్బకు దెబ్బ అనే పాఠంలో అదేంటి రైతన్న, నా బండి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను అని ఎవరు అన్నారు? దెబ్బకు దెబ్బ అనే పాఠంలో అదేంటి రైతన్న, నా బండి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను అని ఎవరిని అన్నారు? సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్. సో ద ఆన్సర్ ఈజ్ వ్యాపారి. వ్యాపారి పేదవాడితో అన్నాడనమాట, కూలీతోటి. నెక్స్ట్, వెయ్యేళ్ల కవినోయి అని అన్న గేయంలో కవి ఎవరు గొంతులో ప్రవహించానని చెప్తున్నాడు? వెయ్యేళ్ల కవినోయి అన్న గేయంలో కవి ఎవరి గొంతులో ప్రవహించానని చెప్తున్నాడు? సో ద ఆన్సర్ ఈజ్ వాల్మీకి. వెయ్యేళ్ల కవినోయ్ అన్న గేయంలో కవి వాల్మీకి గొంతులో ప్రవహించానని చెప్తున్నాడు. నెక్స్ట్, నీకు ఒక కథ చెబుతాను, అది విన్నాక ఎవరు గొప్పవారు నువ్వే చెప్పు అని అన్నది ఎవరు? నీకు ఒక కథ చెబుతాను, అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని అన్నది ఎవరు? ఏ రవి వాళ్ళ తాతయ్య. సో ద ఆన్సర్ ఈజ్ రవి వాళ్ళ తాతయ్య. నెక్స్ట్, గజనీ మహమ్మద్ ఏ కవిని పిలిచి తన విజయయాత్రల గ్రంథాన్ని రాయమని చెప్పాడు?
గజనీ మహమ్మద్ ఏ కవిని పిలిచి తన విజయయాత్రల గ్రంథాన్ని రాయమని చెప్పాడు? సో ద ఆన్సర్ ఈజ్ షానామా. నెక్స్ట్, జాషువా గారి కవిత్వ లక్షణం ఏది? జాషువా గారి కవిత్వ లక్షణం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైనటువంటి ధార ఆయన యొక్క కవితా లక్షణం. నెక్స్ట్, ఫెరదౌసి అనే మహాకవి గజనీ మహమ్మద్ గురించి షానామా అనే గ్రంథంలో ఎన్ని పద్యాలు ఎన్ని సంవత్సరాలు శ్రమించి రాశాడు? ఫెరదౌసి అనే మహాకవి గజనీ మహమ్మద్ గురించి షానామా అనే గ్రంథంలో ఎన్ని పద్యాలు ఎన్ని సంవత్సరాలు శ్రమించి రాశాడు? సో ద ఆన్సర్ ఈజ్ 60,000 పద్యాలు 30 సంవత్సరాలు శ్రమించి రాశాడు. నెక్స్ట్, రాజు కవి అనే పాఠంలో బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అని ఎవరితో అన్నారు? బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అని ఎవరితో అన్నారు? సో ద ఆన్సర్ ఈజ్ రవి వాళ్ళ తాతయ్యతో అన్నాడు. రవి వాళ్ళ తాతయ్యతో అన్నాడు. బోలెడు డబ్బు ఉంది కాబట్టి రాజే గొప్పవాడు అని రవి వాళ్ళ తాతయ్యతో అన్నాడనమాట. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి టీచర్స్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. అంతేకాకుండా సువర్ణాస్ వరల్డ్, సువర్ణాస్ ఛానల్, నావి 2 ఛానల్స్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 2 ఛానల్స్లోనూ టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోసే ఉన్నాయి. ప్లీజ్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ప్లీజ్ మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ సువర్ణ టీచర్.